ఇది కేవలం ప్రకృతిపై మానవుడి తాలూకా వికృత రూపం అండి. ఒకనప్పుడు మేము చిన్నతనంలో ఉండేటప్పుడు బంగారు పంటలు పండేవి, పచ్చదనం ఉండేది. అప్పుడే ఏంటంటే వృక్షో రక్షతి రక్షిత అని వృక్షాలు నాటేవారండి. ఇప్పుడు ఏంటంటే జనాభా పెరగడంతో వాళ్ళు ఏంటంటే ఈ జనాలు ప్రకృతి మీద ఆధారపడి వృక్షాలని నరికివేస్తూ కలప కానీ వంట చెరుకు కానీ ఈ తత్పర్యంగా ఏంటంటే వర్షపు నీరు ఎక్కడ రాసుకోలేక చెరువుల్లో దాచేవాళ్ళండి, ఎక్కడ పడితే అక్కడ స్టోరేజ్ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే అవే చేయకుండా సముద్రం పాలవుతుందండి. ఎంత వర్షం పడుతున్నప్పటికీ కూడా అది సముద్రం పాలైపోయిన చేత ఈ చెట్లు నరికిన చేత నీరుని సేవింగ్ చేసుకోలే కారణాన ఈ చర్యల వలన అంటే ఎక్కడ పడితే అక్కడ ఫ్యాక్టరీలు ఉద్యోగాలని చేయడం వలన ఈ మానవుడి తాలూకా కేవలం మానవుడి తాలూకా వికృత రూపం వలన ఈ పరిస్థితి నేటికి దాపురించిందండి. ఇది విన్నారు కదా, ఎందుకంటే వృక్షో రక్షిత రక్షిత అని అనేవాడు. ఇప్పుడు మనం చూసుకునేసరికి అందరూ శ్రీకాకుళం జిల్లాలో అందరూ ఇళ్ళకే తిరోగమనం పడుతున్నారని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే 10:30 వరకే అందరూ తమ పనులు ముగించుకొని ఇళ్ళకి చేరుకుంటున్నారు.